సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి 2024 సంవత్సరం ఆఖరి పరిశుద్ధ దినంన మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను ఇచ్చి ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, అందుకని మన లెక్కలో ఆయన కాచి కాపాడి ఉన్నారు. ఈ 2024 సంవత్సరాన్ని ఈ అంతము ఈ యొక్క డిసెంబర్ మాసం 29వ తారీఖుని చూడలేక అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ వారికంటే గొప్పవారమైన కాదు, కానీ యోగ్యత లేని వారమైన మన పట్ల తన కృపా భాగ్యతను అనుగ్రహించి ఈ పరిశుద్ధ దినాన్ని చూడగలిగేటువంటి భాగ్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్లే ముందుగా కొన్ని విషయాలు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మొదటిగా ఈ 2024 సంవత్సరం మా కుటుంబ జీవితంలో అనేకమైన పెనుగాలులు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎటు తోచినటువంటి దిక్సూచి లేనటువంటి ప్రయాణాలు మా జీవితంలో కొనసాగినాయి. అయినప్పటికీ కూడా దేవుడు తన కృపా భాగ్యతను అనుగ్రహించి నా కుమారుని మరణ పడక మీద నుండి లేవనెత్తినటువంటి సంవత్సరము. నా జీవితంలో కూడా అనేకమైన పరిస్థితుల్లో దేవుడు తన కృపా భాగ్యతను అనుగ్రహించి మరొకసారి మరలా లైవ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి దేవుడు నా కృప చూపించున్నాడు. ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని అందించినంత కాలం కూడా నా జీవితం అంతా కూడా ఏదో పోగొట్టుకున్నాను అన్న ఒక బాధ, ఒక వేదన, ఒక దుఃఖము నాలో ఉంటూ ఉండేది. మరలా గడిచిన మాసము దేవుని యొక్క కృపా భాగ్యతను బట్టి మరలా పరిచర్ను ప్రారంభించిన తర్వాత దేవుడు అంచెలంచెలుగా తన ఆత్మచేత నన్ను సంధి చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు కృపా భాగ్యతను అనుగ్రహించి ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ దిన దేవుని యొక్క ఆఖరి ఈ 2024 సంవత్సరం ఆఖరి వాక్యంగా ఈ వాక్యాన్ని నేను ప్రబోధిస్తున్నాను. ఈ యొక్క వాక్యము దినములు గడిచిపోయినాయి, ఈ దినములు గడిచిపోయినాయి కానీ ఏ విధంగా గడిచిపోయినాయి? గడిచిపోయినటువంటి దినములు దుఃఖకరంగా ఉంటాయి, గడిచిపోయినటువంటి దినములు వేదనకరంగా ఉన్నాయి అని నువ్వు తలంచుకుంటున్నావేమో. ఏ దినమైనప్పటికీ ఏదైనప్పటికీ కూడా మానవుడిగా మనం ఇన్ననుకున్నా జరిగేది దేవుని యొక్క చిత్తమే. అందుకనే ప్రసంగి గ్రంథకర్త ఒక మాట రాస్తారు కదా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది అంటే, ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములని అడగవద్దు, ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. మనం అనుకుంటుంటాము ఈ దినం కంటే ముందు దినం బాగుంది, ఆ ముందు దినం బాగుంది, ఆ ముందు మాసం బాగుంది, ఆ ముందు సంవత్సరం బాగుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, అలా అడగవద్దు, అది జ్ఞానయుక్తమైనది కాదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ప్రబోధిస్తున్నది. ఈ యొక్క పరిశుద్ధ దినమున దేవుడు నీతో నాతో మాట్లాడాల్సిన మాట ఏమిటనంటే, దినములు గడిచే కొద్దీ మనం ఎంతగా ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉన్నాము, దినములు గడిచే కొద్దీ మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటున్నది, దినములు గడిచే కొద్దీ మనం దేవునికి దగ్గరగా నడిచేవారిగా ఉంటున్నామా, లేకపోతే దేవునికి దూరం అయిపోతున్న వారిగా ఉంటున్నామా? దేవునికి దూరంగా ఉండి మనం ఏమి చేయలేము. ఎందుకనంటే దినములు చూచినట్లయితే అది భయంకరమైనటువంటి చెడ్డ దినములుగా కనిపిస్తున్నది. అందుకనే ఒక మాట రాయబడి ఉంటుంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాటను చూచినట్లయితే అక్కడ ఒక మాట, అద్భుతమైన మాట మన గురించే దేవుడు రాయించినట్లుగా తెలుస్తున్నది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. లెట్ us come to the Ephesians 5th chapter 15th and 16th verse. ఏమని ఉందంటే, దినములు చెడ్డవి కనుక. ఈ దినములు ఎలాంటివి అని అంటే, చెడ్డ దినముల్లో మనం జీవిస్తున్నాము. ఒక మనుష్యుడు బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వస్తాడని నమ్మకం లేనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. లేకపోతే మన బిడ్డలు బయటికి వెళ్తే తిరిగి వస్తారో లేనటువంటి భయానకమైన పరిస్థితుల్లో మానవుడి యొక్క మనుగడ ఉన్నది. అయితే మన మానవుడి యొక్క మనుగడ ముందుకు కొనసాగించబడాలి అని అంటే మనము అక్కడ వెంటనే రాయబడి ఉన్నది, కామాన్ని పెట్టి, సమయమును పోనీయక. మనము సమయాన్ని పోనిచ్చేవారుగా రాకూడదు. దేవుడు మన జీవితంలో ప్రతి క్షణాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ సమయాన్ని దేవుని కొరకు వెచ్చించట కొరకు, ఆ సమయాన్ని దేవుని కొరకు కేటాయించట కొరకు. అయితే మన సమయాన్ని పోనిచ్చి, సమయాన్ని వ్యర్థమైన వాటి కొరకు, దేని కొరకు? పనికిరాని వీడియోలు చూడట కొరకు, అయితే పనికిరాని యొక్క మెసేజ్లు చూడట కొరకు, పనికిరాని చాటింగ్లు చేయటం కొరకు మన సమయాన్ని మనం వెచ్చించేవారుగా ఉన్నాం. కానీ దేవుని కొరకు, ఈ చెడ్డ దినంలో దేవుని కొరకు సమయాన్ని పోనీయక మనం సద్వినియోగపరచుకో. తర్వాత పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సద్వినియోగం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాం. ఈ అంత్య దినముల్లో ఉన్నటువంటి మనము సమయాన్ని ఎలా వెచ్చిస్తున్నాం?
సమయాన్ని అతీతమైనది కదా, సమయాన్ని పాడు చేసుకునే వారుగా ఉన్నామా, లేకపోతే సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ మనము దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉన్నామా? దేవుని కొరకు నిలబడినట్లయితే ఒక మాట ఉంచండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు వార్నింగ్, జాగ్రత్తగా చూచుకొనడి. మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏంటో తెలుసా? అజ్ఞానులైతే గనక సమయాన్ని కాలాన్ని ఎంతగానో పాడు చేస్తారు, సమయం యొక్క విలువ తెలియని వారుగా వారు ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీకోకుండా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి అని దేవుని యొక్క వాక్యం నీకు నాకు సెలవిస్తున్నది. ఈ యొక్క అంత్య దినముల్లో ఉన్నటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, మన సమయాన్ని పాడు చేసుకునే వారుగా ఉండవద్దు. మనం కొద్ది దినముల్లో, ఇంకా 2 దినంలో నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశింపబడుతున్నాము. ఈ నూతన సంవత్సరం ప్రవేశింపబడకముందే మనము మన సమయాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలో, అంటే ఒక దినములో ఎన్ని గడియలు మనం జాగ్రత్తగా గడపాలో, మన మన జీవితంలో ప్రతి సమయాన్ని కూడా ఎలా సద్వినియోగపరచుకోవాలో ఒక పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ అనేది మనం వేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక పర్ఫెక్ట్ మనం మెయింటైన్ చేసుకోవాలని అనుకుంటాం. నీ ఉద్యోగం నువ్వు చేసుకోవద్దని దేవుడు అనట్లేదు, దేవుడు నీ యొక్క చదువులను చదువుకోవద్దని దేవుడు అనట్లేదు, లేకపోతే నీ కుటుంబ భారాన్ని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చేమని దేవుడు అనలేదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, వాట్ ఎవర్ ది టైమ్ God has given, we have to utilize that time in a proper manner. మన సమయాన్ని ఒక క్రమబద్ధీకరణమైన రీతిలో మన సమయాన్ని దేవుని దగ్గర కేటాయించాలని, సమయాన్ని సద్వినియోగం పరచుకోవాలని. అజ్ఞానులైతే గనక ఇదిగో అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, దాని కొరకు ఇది కట్టుకుందాం, అది చేద్దామని అనుకుంటారు. కానీ జ్ఞానులమైన మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని పాదాల చెంత చేరి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, కాలం అనేది ఎంతో అతీతమైనది కదా, కాలం అనేది ఎంతో మేలైనది కదా, కాలం అనేది ఎంతో అది విలువైనది కదా. ఆ కాలాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావా? కాబట్టి ఈ చెడ్డ దినముల్లో చూచినట్లయితే, ఎటు చూసినప్పటికీ కూడా ఈ 2024 సంవత్సరంలో ఇదిగో బిడ్డల్ని పోగొట్టుకొని, బిడ్డలు వాళ్ళ అగాయిత్యం చేసుకొని చనిపోయిన తల్లిదండ్రులను ఎంతో మందిని మనం చూస్తున్నాం. లేకపోతే భార్య భర్తలు ఆ యొక్క పరిస్థితుల్ని తట్టుకోలేక, ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కోలేక వారి జీవితాన్ని చాలించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. లేకపోతే మన బిడ్డలు కాలేజ్ వెళ్ళి వస్తుంటే ఇగో ఒక వ్యక్తి వచ్చి ఆ బిడ్డల్ని చంపివేసిన సన్నివేశాలు 2024 సంవత్సరంలో చూసి ఉన్నాం. అంత మాత్రమే కాదు, పోరు బాటల్లో మానవుడి యొక్క మనుగడ ఏ విధంగా కొనసాగుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. కానీ వీటన్నిటిలో నుండి మనకి విడుదల రావాలంటే, వీటన్నిటిలో నుండి గొప్ప జయం మన జీవితంలో రావాలనంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి సమయాన్ని కూడా బహు జాగ్రత్తగా వాడుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని పట్ల జ్ఞానం కలిగి నడుచుకునే వాళ్ళని దేవుడు నీ దగ్గర నుండి, నా దగ్గర నుండి ఆశపడుతున్నాడు. అయితే దేవుని యొక్క ఆశను మనం నెరవేర్చే వారుగా ఉంటున్నామా? దేవుని యొక్క ఆశను మనము తీర్చేవారుగా ఉంటున్నామా? దేవుని యొక్క ప్రణాళికను బట్టి మనం నడిచేవారుగా ఉన్నామా? ఒకవేళ నడుస్తూ ఉన్నట్లయితే ఇదిగో దేవుడు ఈ విశ్వాస జీవితంలో కొన్ని హెచ్చరికలు, ఈ యొక్క అంత్య దినంలో ఉన్నటువంటి మనకు కొన్ని హెచ్చరికలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఏమని ఈ యొక్క హెచ్చరికల గురించి గమనించాలి అంటే, గలతీయులకు రాసినటువంటి పత్రికలోకి మనం వెళ్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 10 వరకు ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈ దినం చూద్దాం. ఈ గలతీ పత్రికను చూసినట్లయితే 2 జనాంగాలకి ఈ పత్రిక రాసినట్లుగా తెలుస్తున్నది. మొదటిగా చూసినట్లయితే విశ్వాసానికి ప్రతీకగా నిలబడినటువంటి ఈ పత్రిక ఒక నిజ విశ్వాసులు నిజమైనటువంటి క్రీస్తు మార్గంలో ఎలా నడవాలో దాని గురించి తెలియచేస్తున్నది. రెండోదిగా చూసినట్లయితే అన్య మతం నుండి వచ్చినటువంటి విశ్వాసులు మరలా ఆ యొక్క విశ్వాసతలో ఎలా ముందుకు కొనసాగించబడాలో ఈ నూతన సంవత్సరంలో నీకు నాకు తెలియచేయాలని దేవుడు ఇష్టపడుతున్నారు. మనమందరం కూడా దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారమే. అయితే నిజ విశ్వాసంలో మనము ఈ కొనసాగుతున్నామా? ఈ 2024 విడవక ముందే మన విశ్వాస పరిమాణాన్ని మనం పరీక్ష చేసుకుందాం. లేకపోతే ఈ ఒకవేళ నూతనంగా నువ్వు దేవుళ్ళు రక్షించబడినట్లయితే, అన్య మతం నుండి నువ్వు వచ్చినట్లయితే, నీ విశ్వాస జీవితం ఈ నూతన సంవత్సరం మరలా తిరిగి ఎలా రీబిల్డ్ చేసుకోవాలో, ఎలా రీచెక్ చేసుకోవాలో, ఎలా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలో, ఎలా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలో ఈ యొక్క మాటల ద్వారా
కొంతసేపు ధ్యానం చేద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే ఈ గల్తీ పత్రికలో ఈ యొక్క 6 మాటలో మొదటిగా మనకు కనిపిస్తున్నది ఏమిటో తెలుసా? మనం సెర్చ్ చేసుకోవాల్సిన విషయాలు నెంబర్ 1 ఏమిటో తెలుసా? గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో కనిపిస్తుంది, ధర్మశాస్త్రం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఒక్క మాటలో సంపూర్ణత, ఇట్స్ అ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు లవ్ యువర్ నైబర్స్, యూ హ్యావ్ టు లవ్ యువర్ బ్రదర్స్, యూ హ్యావ్ టు లవ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ హూఎవర్ దే ఆర్. ఎవరైనప్పటికీ నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నువ్వు ఇతరులని కూడా నీ పొరుగు వారిని కూడా అలా ప్రేమించాలన్నదే ఈ నూతన సంవత్సరంలో ఒక వాగ్దానం తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు ఇదిగో సరైన ప్రేమను కలిగిన వాడుగా లేకపోతే కనుక ఈ దినమే నడుచున్నాడు, నిన్ను నీవుగా నీ దేహాన్ని ఎలా ప్రేమించుకుంటావో, నీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తావో, నీ బిడ్డల్ని ఎలా ప్రేమిస్తావో, నీ భర్తను నువ్వు ఎలా ప్రేమిస్తావో, నీ భార్యను నువ్వు ఎలా ప్రేమిస్తావో, అలానే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని ఈ మాట యొక్క సారాంశం కనిపిస్తున్నది. అందుకని యోహాను సువార్తలో మనం ప్రేమించడం ప్రక్కన పెట్టి మనం ఏం చేస్తామో తెలుసండి. చూద్దాం, యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే ఒక వ్యక్తి అక్కడ కనిపిస్తున్నారు. 8వ అధ్యాయము 4వ వచనం గమనించినట్లయితే చూడండి, బోధక ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన అట్టి వారిని రాళ్ళు ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించగదా, నువ్వు ప్రేమించడం వదిలేసి ఎదుటి వారి మీద నెపాలు వేసేవారిగా ఉంటావు, ఎదుటి వారి యొక్క తప్పులను నువ్వు చూచేవారిగా ఉంటావు, ఎదుటి వారిలో ఉన్నటువంటి దోషంను నువ్వు ఎత్తి చూపించి ఇదిగో ఆ వ్యక్తి ఈ విధంగా తప్పిదం చేసింది, ఇదిగో ఆ వ్యక్తి ఈ విధంగా దోషం చేసింది, ఆ వ్యక్తి ఈ విధంగా దోషకుడుగా ఉన్నాడు అని చెప్పి ఎదుటి వారిని వేలెత్తి చూపిస్తున్నావు. కానీ ఆ ఒక్క వేలు కాదు కానీ మిగతా 4 వేలు నీ పట్ల చూపిస్తున్నదని నువ్వు గమనిస్తున్నావా? లేకపోతే నువ్వు ఎదుటి వారిలోని తప్పులు నువ్వు ఎచ్చుతున్నావా? ఒకవేళ నూతన సంవత్సరంలో ఈ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఇదిగో నువ్వు నూతన సంవత్సరంలో ప్రవేశించాలంటే మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఎదుటి వారిని ప్రేమించడం నేర్చుకోగాని ఎదుటి వారిలో తప్పులు ఎంచే వ్యక్తిగా నువ్వు ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అందుకని 1 కొరింథీ రాసిన పత్రికలో కూడా ఒక మాట, అద్భుతమైన మాట ఒకటి రాయబడినది. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఇక్కడ రాయబడి ఉన్నది, తాను నిలుచుచున్నాను తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ముందు మన ఎదుటి వారిలో తప్పిదము చూడక ముందే మనలో ఏ తప్పిదం ఉందో, మన ఏ దోషం ఉందో, మన యొక్క ప్రేమలో ఎక్కడ అది సన్నగిల్లిపోయిందో ఆ ప్రేమను తిరిగి రీబిల్డ్ చేసుకుందాం, ఆ ప్రేమను తిరిగి రీకనెక్ట్ చేసుకుందాము, ఆ ప్రేమను తిరిగి రీచెక్ చేసుకొని దేవా మొదట నన్ను నేనుగా నేను తప్పిపోయాను, ఇదిగో ఎదుటి వాళ్ళలో ఈ తప్పు ఉన్నదని ఇప్పటి వరకు నేను చూపిస్తూ ఉన్నాను, కానీ నూతన సంవత్సరంలో నేను మొదట ఎలా నిలిచి ఉన్నానో నన్ను నేను సరిచేసుకుంటూ నేను ఒక మంచి నూతన వరవడితో, ఒక నూతన ప్రణాళికతో మీ చిత్తానుసారంగా నూతన సంవత్సరంలో ప్రవేశించేటువంటి కృపాభాగ్యత నాకు ఇవ్వని మనం అడిగినప్పుడు అది దేవుడు చూసి ఎంతో సంతోషిస్తాడు. అందుకనే ఈ మాటను నువ్వు నిల్చుచున్నావని నువ్వు తలంచక, చూడండి ఈ మాట 10-12 ఇందా చదవ, నిల్చున్నావని తలంచక నువ్వు పడిపోతావేమో, మొదట ఎదుటి వాళ్ళని చూపించే ముందు నువ్వు పడిపోతావేమో అది చూసుకో. ఒక విషయం నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎదుటి వారి మీద ఏదో ఒక తప్పిదం చేయాలని చెప్పి ఒక వ్యక్తి వెళ్ళి ఉన్నాడు, ఆ తప్పిదాన్ని చూపిస్తున్నాడు, చివరికి అక్కడ తప్పిదం జరగకపోగా ఏ వ్యక్తి అయితే నెపము వేసి ఉన్నాడో ఆ వ్యక్తినే అక్కడ దోషి కనిపించి ఆ వ్యక్తికి అక్కడ శిక్ష పడినట్లుగా ఒక వీడియోని నేను చూసి ఉన్నాను. అందుకని మనము ఇతరుల పట్ల దోషం చూపించే వారిగా కాకుండా మన దోషములు ఏ విధంగా ఉన్నాయి, మన దగ్గర డబ్బు ఉండొచ్చు, మన దగ్గర మంది మార్బలం ఉండొచ్చు, మనకి శక్తి సామర్థ్యాలు ఉండవచ్చు, మనకి తగినటువంటి పట్టుత్వాలు మనకు అన్నీ ఉండవచ్చు, హంగు బలాలు అన్నీ ఉండవచ్చు, కానీ నువ్వు మొదటిగా నువ్వు ఎలా ఉన్నావో, నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో, నీ పరిస్థితి ఏంటో నువ్వుగా మొదటగా నువ్వు దాన్ని పడిపోకుండా ఉన్నట్లుగా జాగ్రత్తగా చూల్చుకో. తను నిల్చున్నానని అనుకుంటున్నావేమో, నేను బాగానే ఉన్నానని అనుకునే
మానవుడి యొక్క లక్ష్యం ఎలా ఉంటుందంటే, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటున్నాను, నేను బాగానే అందరినీ ప్రేమిస్తున్నాను, కానీ నీ ప్రేమ గుండె లోతుల్లో నుండి వస్తున్నదా? హృదయం అనే లోగిట్ల నుండి ఇతరులను ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేకపోతే ప్రేమ లేనివాడైతే వ్యర్థుడను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. ప్రేమ లేనివాడిగా నీ జీవితం ఉంటున్నదా? ఈ యొక్క డిసెంబర్ మాసము, ఈ యొక్క ఆఖరి పరిశుద్ధ దినం దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తుంది. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ మాట కూడా ఒక మాట రాయబడి ఉంది. దేవుని విషయమే ధర్మశాస్త్రం లేనివాడును కాను గాని క్రీస్తు విషయమే ధర్మశాస్త్రంకు లోబడి ఉన్నాం. అక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్రం ప్రకారం ఆ స్త్రీ పాపం చేసింది కాబట్టి ఆ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమనే ధర్మశాస్త్రం ఉన్నది కదా. అయితే ఆ ధర్మశాస్త్రం బట్టి ఆ స్త్రీని చంపేమని చెప్పి నెపం వేసేవారు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తున్నారో తెలుసండి. ఆ స్త్రీ తప్పు చేసింది, అది మీరు అన్నట్లుగా అది తగినదే, కానీ మీరు తప్పు లేనట్లయితే కనుక మొదటిగా ఆ స్త్రీ మీద రాయి వేయమన్నప్పుడు చిన్న పిల్లవాడు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరు కూడా ఆ స్త్రీ మీద రాళ్ళు వేసిన, తల్లి మీద రాళ్ళు వేసినట్లు కనబడలేదు. ఎందుకో తెలుసా? జన్మతః పాపులము, కర్మతః మనం పాపులము, మన జీవితమే పాపంతో అడగంటిపోతూ నడుస్తున్నది. కాబట్టి నువ్వు ప్రేమించడం బదులు నువ్వు ఏమి చేయాలో తెలుసా? నువ్వు ద్వేషించుకోకుండా ప్రేమించేవాడుగా ఉండాలని మొదటిగా దేవుని యొక్క వాక్యం నీకు నాకు సెలవిస్తున్నది. ఎప్పుడైతే మనం అలాంటి జీవితాన్ని కలిగిన వారుగా ఉంటామో మనలో వచ్చేటువంటి గొప్ప కారణం ఏంటో తెలుసా? రండి 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై. దిస్ ఇస్ ది ఫస్ట్ రెమెడీ టు లవ్ అదర్స్. మనం ఇతరులను ప్రేమించాలంటే ఇదే మొదటిగా కావాల్సింది. తెలుసా? మన ప్రేమ అన్నిటిని కప్పి, ఒకవేళ ఆ వ్యక్తి నేను తిట్టవచ్చు, ఒకవేళ ఆ వ్యక్తి నేను తోలనాడి ఉండవచ్చు, ఆ వ్యక్తి నువ్వు పనికిరాని వాడివి అనొచ్చు, ఆ పనికిరాని దాని అనొచ్చు, నీ భర్తే నిన్ను పనికిరాని దాని అని చెప్పి తృణీకరించి నువ్వు ఆ భర్త మీద కోపం తెచ్చుకొని నీ భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నావా? ఈ యొక్క డిసెంబర్ మాసం ఆఖరి పరిశుద్ధ దినాన దేవుడు హెచ్చరిస్తున్నాడు. అమ్మా, నీ భర్త తొందరపడి అన్నాడేమో, నీవు దేవుని ప్రేమను చూపించి ఆ ప్రేమను నీ భర్తను తిరిగి కొని తెచ్చుకోలేవా? నీ భర్త దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి క్రీస్తు ప్రేమను, మికటమైన క్రీస్తు ప్రేమ ఎలా మన పట్ల చూపించున్నాడో, తప్పు చేసినవాడు భర్త దగ్గరికి వెళ్ళి నువ్వే వెళ్ళి కాలు పట్టుకొని క్షమాపణ అడిగితే నీ భర్తకి సిగ్గురాదా? ఈ దినంలో ఏమి జరుగుతున్నది అని అంటే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోవటం కారణం ఏంటో తెలుసా? భర్త ఒక మాట అంటే నేను ఎందుకు పడాలి అని చెప్పి నా యొక్క ఈగో దెబ్బతిన్నది అని అనుకుంటున్నాం. దేవుని యొక్క ఈగోని ఎంత నువ్వు దెబ్బతీస్తున్నావో నీకు అర్థమవుతున్నదా? దేవుని ఎంత దుఃఖపరుస్తున్నావో నీకు అర్థమవుతున్నదా? దేవుడు కనుక ఈగోకి వెళ్ళిపోతే నీ బ్రతుకు నా బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేస్తావా? నువ్వు దయచేసి పరిశుద్ధ దినాన దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు మిక్కటమైన ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి ఇతరుల పట్ల. దట్ ఈస్ ది ఫస్ట్ వార్నింగ్. ఈ నూతన సంవత్సరం ప్రవేశింపబడక ముందే మనం సరి చేసుకోవాల్సింది మొదటిగా అది కనిపిస్తున్నది. ఎప్పుడైతే ఆ విధేయత కలిగిన వాడుగా ఉంటావో, ఎప్పుడైతే ఆ విధేయతను నేర్చుకుంటావో, ఆ విధేయతల నుండి దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం, ప్రేమ అనే గొప్ప బీజాన్ని, ఆత్మ ఫలము నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. రెండోదిగా చూసినట్లయితే నువ్వు గల్తీ 6:1 నుండి సాత్వికమైన మనస్సు కలిగిన వాడిగా ఉండ. నీలో ప్రేమ ఉంటే సాత్వికత ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు తన ముఖము మీద ముమ్మి వేస్తున్నా, తను కొరడాలతో కొడుతున్నా, తను దెబ్బలు కింద పింద వేసి కొడుతున్నప్పటికీ ఆయనను దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోలేవని అహాకారాలు చేసిన, అపహాస్యం చేసిన యేసుక్రీస్తు ప్రభు సాత్వికమైన మనసుతో మౌనంగా ఉన్నాడు. అందుకనే ఈ దినం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ దేవుడు అయ్యాడంటే ఆయనలో ఉన్నటువంటి సాత్వికత. ఆయన బిడ్డను మనం చెప్పుకుంటున్నావు. నువ్వు సంఘ పెద్దవే, నువ్వు సంఘంలో గొప్ప సేవకుడివే, నువ్వు లేకపోతే నీకు అనేక మంది లక్షలు కలిగినటువంటి సంఘం ఉండవచ్చు, వేలాది మంది కలిగినటువంటి విశ్వాసం నీతో ఉండవచ్చు, కానీ నీలో సాత్వికత లేకపోతే ఏమి ప్రయోజనం? నీలో ప్రేమ లేకపోతే ఏం ప్రయోజనం? నీలో దేవుని కలిగినటువంటి ఆ మనసు నువ్వు కలిగి ఉండకపోతే నువ్వు ఎంత బోధించినా దాంట్లో ప్రయోజనం లేదు కదా. కాబట్టి నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, నీవు మొదటిగా సరి చేసుకోవాల్సిన 2 విషయాలు: ప్రేమ కలిగిన వాడిగా ఉండు, ఇతరుల పట్ల సాత్వికమైన మనస్సును నీలో అలవర్చుకోవటం అనేది నేర్చుకో. రెండోగా చూసినట్లయితే
చూడండి, గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ కనిపిస్తున్నది కదా, ఏమని ఉన్నది చూద్దాం రండి. ఒకని భారంలో ఒకడు భరించి, ఇతరుల భారాన్ని మనం భరించేవారుగా ఉండాలి. భారము భరించటంటే ఇతరుల పట్ల శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. భారము భరించటంటే ఇతరుల యొక్క శ్రమల్లో మనం వెళ్ళి వారి శ్రమలకు కలిగినటువంటి ఆ బాధ నుండి వాళ్ళని విముక్తి కలిగించడం కోసం నువ్వు రెమెడీగా నిలబడాలి. రెండోదిగా వారికి ఆ భారం కలిగినటువంటి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకనే ఈ యొక్క మాట సెలవిస్తున్నది కదా, ఈ ఇతరుల పట్ల భారం కలిగినప్పుడు దేవుడు నీ జీవితంలో ఏమి చేస్తాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం ఈ మాటను చూడగలుగుతాం. ఏమని రాయబడి ఉందంటే, ఆయన కుమారుడయుండు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. యేసుక్రీస్తు ప్రభువు లాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడే ఆయన అన్ని శ్రమలు పడుతున్నప్పటికీ ఆయన నేర్చుకున్నది ఏంటో తెలుసండి, విధేయత నేర్చుకున్నాడు. నువ్వు క్రైస్తవుడివే, ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు క్రైస్తవుడుగా, నేను మంచి క్రైస్తవ విశ్వాసిని, నాకు సంఘంలో మంచి పేరున్నది, నేను మంచి పేరు సంపాదించుకున్నాను నువ్వు అనుకుంటున్నావు. బట్ డూ యూ హ్యావ్ ది హంబుల్నెస్? నీలో ఆ యొక్క తగ్గింపు అనేది ఉన్నదా? నీలో ఆ హ్యూమిడిటీ, ఆ దీనత్వం అనేది నీలో ఉన్నదా? లేకోకుండా ఇదిగో నేను ఎంతో మంచి విశ్వాసిని అని చెప్పుకుంటూ ఆ విశ్వాస జీవితాన్ని నువ్వు కొనసాగి వెళ్ళిపోతున్నావా? ఈ పరిశుద్ధ దినం దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమిటో తెలుసా? నీలో మొదటి కావాల్సింది ఏమిటో తెలుసా? రెమెడీ, విధేయత. యేసుక్రీస్తు ప్రభువు లాంటి గొప్ప దేవుడే ఆయన నీ పట్ల నా పట్ల మనం అనుభవించవలసిన శిక్షకు బదులుగా ఆయన శిక్షను అనుభవించి నేనెందుకు అనుభవించాలి, వాడెవడో తప్పు చేస్తే నేనెందుకు అనుభవించాలని ఆయన అనుకోలేదండి. అది నా తప్పే అనుకున్నాడు. అటువంటి విధేయతగా ఆయన చెప్పినటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా? కల్వరి శిలువలో, అయ్యా వారేమి చేయించున్నా తండ్రి, వారేమి చేయించున్నా వారు ఎరుగరు కనుక వారిని క్షమించమని. క్షమా గుణము అనేది విధేయతకి సాదృశ్యము. ఆ విధేయత క్రైస్తవుడికి నూతన సంవత్సరంలో నీ జీవితంలో నా జీవితంలో ఉండాలని మనందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ విధేయత లేకోకుండా అవిధేయమైన జీవితంతోనే మరలా నూతన సంవత్సరానికి వెళ్ళాలని ఆశపడుతున్నావా? అవిధేయతతోనే ఇదిగో ఈ పాత యొక్క రోత జీవితంతోనే మరలా నూతన వస్త్ర కాలంలోకి వెళ్ళాలని ఇష్టపడుతున్నావా? దేవుడు ఏ మాత్రం ఇష్టపడట్లేదు. ఈ యొక్క ఎప్పుడైతే విధేయతను కలిగిన వాడిగా ఉంటావో నువ్వేం చేస్తావో తెలుసా? రండి 2వ తిమోతికి రాసిన పత్రికలో చూపిస్తాను. 2వ తిమోతికి రాసిన పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట, అద్భుతమైన మాట, 4:7 అందరికి తెలిసినటువంటి మాటే. 4:7లో ఏమి చేస్తావో తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని. ఈ మాటలు ఏంటో తెలుసా? నీలో విధేయత ఉంటే దేవుని కొరకు రోషముతో మంచి పోరాటం చేసే పోరాట యోధుడిగా నువ్వు ఉంటావు. ఆ పోరాటం పోరాడి ఏం చేస్తావు తెలుసా? నీ యొక్క పరుగు, ఏ యొక్క జీవితం అయితే దేవుడు ఇచ్చున్నాడో ఈ ఒక్క జీవితంలోనే నీ పరుగు పందాన్ని కడముట్టించుతావు. ఇది సామాన్యంగా క్రైస్తవులు వారు చనిపోయిన సమయంలో ఈ మాటలు పెట్టుకుంటూ వాడు జీవితకాలం అంతా కూడా దేవుని విరోధమైన జీవితం జీవిస్తాడు. కానీ చనిపోయినప్పుడు చాలా అద్భుతమైన బ్యానర్లో ఈ మాటలు రాస్తుంటాడు. కానీ అది కాదు దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నువ్వు జీవించిన సమయంలోనే నువ్వు దేవుని కొరకు మంచి పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఏ పోరాటం అంటే ఇతరుల పట్ల భారం కలిగినటువంటి పోరాటం నువ్వు చేస్తున్నావా? ఇతరుల పట్ల విధేయత కలిగిన పోరాటం నువ్వు చేస్తున్నావా? ఇతరుల యొక్క పరిస్థితులకు నువ్వు వెళ్ళిపోయి అది నా పరిస్థితి అనుకున్నటువంటి జీవితం నీ జీవితంలో ఉన్నదా? లేకపోతే ఇతరుల సంగతి నాకెందుకు, మొదట నా బతుకేంటో నేను చూసుకుందాం, నా కుటుంబం ఏంటో నేను చూసుకుందాం, నేను సంపాదించుకుందాం, నేను కోట్లు కొల్లగొట్టుకుందాము, లేకపోతే కోట్లు సంపాదించుకొని బ్యాలెన్స్లు పెట్టుకుందామని నువ్వు అనుకుంటున్నావా? అవి ఏమైపోతాయి? చిమ్మ సీకటి సంచి వేసినట్లుగా అవి తుప్పు పట్టిపోతాయని దేవుని యొక్క వాక్యం, అవి చెదలు పట్టిపోతాయని, అది పనికి రానిటువంటిగా అయిపోతాయని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన కొలది ఇతరుల యొక్క భారంలో నువ్వు అది ఆర్థికత్వమే అవ్వచ్చు, లేకపోతే వారికి ఒక చేదోడు వాదోడు తనమే అవ్వచ్చు, లేకపోతే వారి బాధలు ఉన్నప్పుడు ఒక ఆదరణ అవ్వచ్చు. ఆ భారము నీదని ఎంచుకొని వారి యొక్క భారంలోకి నువ్వు వెళ్తున్నావు. అటువంటి మంచి పోరాటము పోరాడి ఒక నీతి కిరీటాన్ని సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నీతి కిరీటం
కొరకు చూడండి ఆయన అంటున్నట్టుగా ఇక కడమటి విశ్వాసంని మనం కాపాడుకుంటూ మన కొరకు ఉంచబడినటువంటి ఆ నీతి కిరీటాన్ని అపేక్షించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క మాటల్లో ద్వారా నువ్వు చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మొదటిగా నువ్వు ఇతరుల పట్ల ప్రేమ కలిగిన వాడుగా ఉండాలి. రెండోదిగా ఇతరుల భారము, ఆ భారంలో నీ యొక్క తగినంత స్థితిలో నువ్వు వారికి ఒక చేదోడు వాదోడుగా భారాన్ని భరించేటానికి సంసిద్ధత పడేవాడిగా ఈ నూతన సంవత్సరం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మూడోదిగా చూసినట్లయితే నన్ను నేను ఎన్ని పరీక్షించుకోవటం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ ఈ మాట మనకి కనిపిస్తున్నది. ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకొని ఎల్లా తన్ను తాను మోసపుచ్చుకొని ప్రతి వాడును తను చేయు పనిని పరీక్షించి చూచుకోవడం, పరీక్షించుకోవటం అనేది కావాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి, మనల్ని మనగా రీచెక్ చేసుకుంటూ ఉండాలి. మనంగా ఎక్కడ తప్పిపోయామో వాటిని పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. ఈ యొక్క నూతన సంవత్సరం ప్రవేశింపబడక ముందే దేవుని పలానా పరిస్థితుల్లో నేను తప్పిపోయారని మనల్ని మనం దేవుని దగ్గర రిపెంట్ అయ్యే వారిగా ఉండాలి. ఆ పరీక్షించుకునే విధానంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం పరీక్ష చేసుకుంటామో ఒక మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయము 12-15 వరకు ఉన్నటువంటి మాటలు ఈ విధంగా: ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెనుగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యి అన్ని చూసుకుంటూ చివరికి వచ్చేటప్పుడు ఉంటుంది 15వ వచనం: ఒకని పని కాల్చివేయబడిన తర్వాత వానికి నష్టం కలిగిన అతడు తన మట్టుకు రక్షింపబడగానే అగ్నిలను తప్పించుకున్నట్లు అంటే మన జీవితము, మన పరీక్ష ఎట్లా తెలుసా? మనకి వెండి ఉండవచ్చు, బంగారం, మాణిక్యాలు ఉండవచ్చు, అన్ని స్థితిగతులు ఉండవచ్చు, కానీ నువ్వు యేసుని కలిగినటువంటి జీవితం నీలో లేకపోతే అగ్నిగుండంలో కాల్చి ఆ అగ్నిలో నుండి రక్షించబడాలని అంటే మొదటిగా దేవా ఈ నూతన సంవత్సరం మేము ప్రవేశిస్తున్నాం తండ్రి, మాలో ఈ యొక్క తప్పిదం ఉంది, ఈ యొక్క నాయన మీకు విరోధమైన కార్యములు నాలో ఉన్నాయి, ఈ విరోధమైన కార్యముల నుండి నాకు గొప్ప జయం దయచే నాయన. ఈ యొక్క మీకు అసహ్యత కలిగించేటువంటి కార్యములు అనేకమైన నా జీవితంలో నన్ను నేనుగా పరీక్ష చేసుకుంటున్నానయ్యా. అవన్నీ కూడా నా కనుదృష్టికి అవి యోగ్యంగా ఉండవచ్చు, కానీ మిమ్మల్ని దుఃఖపరిచే విధంగా ఉన్నాయి. అటువంటి దుఃఖాన్ని కలిగించే నా జీవితంలో ఏది కూడా ఉండటానికి వీల్లేదు నాయన. నా జీవితం అనేది నేను పరీక్ష చేసుకొని మీరు చూచినప్పుడు ఒక నీతి కిరీటం బహుమానాన్ని పొందుకునేవాడిగా ఉండాలని మనం మూడోదిగా చూసిన విధంగా. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో కూడా అదే మాట 11:28లో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలను, మనం పరీక్ష చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏ మానవుడు కూడా అతీతమైన వాడు ఎవడు కూడా లేడు ఈ భూమి మీద. ప్రతి ఒక్కడు వాడి జీవిత పరిధులను బట్టి, వాడి కుటుంబ పరిస్థితులను బట్టి, వాడి వ్యక్తిగత జీవితాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక దేవునికి విరోధులైపోతూ దేవుని దుఃఖపరిచే వారిగా ఉంటున్నాం. కాబట్టి మనం ఆ పరీక్ష చేసుకొని అప్పుడు దేవుని సన్నిధికి, అప్పుడు అనే మాట అక్కడ రాయబడి 28లో ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి తెలుసండి? అలాగూ చేసి ఆ రొట్టెని తినే పాత్రలో తాగవాలి. అంటే దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము మన దగ్గరికి వెళ్ళగలుగుతాం. మనం సరి చేసుకోకుండా దేవుని యొక్క రక్తాన్ని సేవించేటువంటి యోగ్యత మనకి ఎక్కడిది? మనల్ని మనం శుద్ధి చేసుకోకుండా అపవిత్రతతో తీసుకుంటే, అందుకనే ఎవడైనానో అయోగ్యముగా అనే పదం, ఎవడైనానో అయోగ్యంగా ఆ యొక్క శరీర రక్త మాంసంలో పాలు పంపు వాడు అపరాధి యగును అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. అపరాధిగా ఉండుట కొరకు కాదు కదా దేవుడు నిన్ను ఈ భూమి మీద ఇంకా సజీవుడిగా ఉంచింది. అపరాధిగా నిన్ను ఈ యొక్క నరకాగ్నికి అంటగట్టడం కాదు కదా. నీ పట్ల ఒక పర్పస్ కలిగి ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. నీ పట్ల ఒక కార్యాన్ని ఆయన నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆ నెరవేర్చు కొరకు నువ్వు ఒక ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తేనే కదా. అందుకని నువ్వు మొదటిగా పరీక్ష చేసుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వస్తావో, దేవుని యొక్క శరీరాన్ని నువ్వు నీ శరీరంగా భావిస్తావో, నీ శరీరాన్ని దేవునికి అనుకూలమైన శరీరంగా మరల్చుకుంటావు. అనగా పాపము, అపరిశుద్ధత, ఆ యొక్క అపవిత్రత మార్గంలన్నీ విడిచిపెట్టి ఆయన శరీరంతో మిళితమయ్యే ఒక అనుభవంలోకి నువ్వు వస్తావో, ఆ యొక్క రక్తం కూడా నీ రక్తంతో నువ్వు చేసిన ప్రతి పాపదోషం, ఎందుకంటే అందుకని
అంటాడు కదా, నా తల్లి గర్భంలో పిండంగా వేయక నేను పాపము చేసి నా తల్లిదండ్రుల ఒళ్ళోకి నేను వచ్చున్నాను, ఆ పాపమే నా మీద అది వేలుబాటు చేస్తున్నట్లుగా ఇదిగో ఈ పరిశుద్ధ దినం మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఆ అపవిత్రమైన శరీరాల్లో నుండి ఒక పవిత్రమైన శరీరం వరకు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మన రక్తం ఎంత మాలిన్యత చెందిందో తిరిగి ఆ రక్తాన్ని మరలా ఇదిగో దేవా ఈ మాలిన్యమైన రక్తాన్ని నాలో నుండి తీసివేసి ఒక పరిశుద్ధమైన రక్తంలో మీరు కడగండి అయ్యా. ఆ రక్తంలో తీసుకున్నప్పుడు మన జీవితము దేవునికి ఇష్టతగా మారిపోతుంది. 4వదిగా చూసినట్లయితే గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, ప్రతి వాడు తన బరువును తానే భరించవలను. చాలా మంది అంటున్నటువంటి ఏంటి తెలుసా? మనుషుడి మీద మనుషుడు నెపాలు వేస్తూ ఉంటాడు. ఏమంటాడు తెలుసండి? ఇగో నేను ఇట్లా ఉంటే నన్ను పట్టి దేవుడు ఏమని అంటున్నాడంటే, మా నాన్నగారు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తున్నది అంటే, ఇదిగో నీ భారం ఉన్నదే ఆ భారాన్ని నువ్వుగా నీ బరువుని నువ్వు మోసుకో. మా నాన్నగారు చాలా మంచి మాట అంటుండేవాళ్ళు. ఇగో నేను తీసుకున్నటువంటి సిలువను నేనే మొయ్యాలి అంటుండేవారు. ఇతరుల మీద పెట్టడానికి ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడుతుండేవాళ్ళు కాదు. ఆయన అదే పాఠాలు నేర్పించిన. నువ్వు ఒకవేళ భారంలో ఉన్నావా, ఆ భారాన్ని ఎత్తి పట్టుకొని దేవుని సముఖంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు జవాబిచ్చి ఆ భారాన్ని సులువుగా, అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటాడు కదా, ఇదిగో ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తే నీ భారాన్ని తీసివేసి, తర్వాత ఉంటుంది 29, ఆయన నీ భారాన్ని అంతటిని తీసివేసి సులువుగా చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినం నా దేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్నది ఏంటో తెలుసా? నీలో ఉన్న ప్రతి భారంను మందు పోరాట యోధుడిగా పోరాడి ఆ భారం నుండి విడుదల పొందుకొని ఒక గొప్ప జీవితాన్ని అనుగ్రహించాలని దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఆ జీవితము నీ జీవితము ఒక ఫలప్రదంగా మార్చబడుతుంది. లేకపోతే నీ జీవితం ఏమవుతుంది? రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటో తెలుసా? 3:8లో ఏమని ఉందంటే, నాటు వాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే, ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను. నువ్వు చేసినటువంటి కష్టం తగినటువంటి జీతం నువ్వు నిజంగా ఈ మాటను గురించి ఆలోచన చేసినట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితము నిజమైన కష్టంతో కూడుకున్న విధంగా ఉన్నదా? అనగా దేవుని కొరకు ప్రయాసపడే భారముగా ఉన్నదా? దేవుడు నీ కొరకు ఇంకను సజీవ లెక్కలు నేను జ్ఞాపకం చేస్తున్నాడు కదా. దేవుడు నిన్ను ఇంకను భూమి మీద సజీవుడిగా వచ్చి ఇదిగో ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 29వ తారీఖున ఇంకను నిన్ను దేవుడు సజీవుడిగా ఉంచినట్లయితే ఆ సజీవుడైన దేవుడికి నువ్వు కనీసం మినిమం భారము, అనగా నాకు చెప్పాను కదా, ఇతరులను ప్రేమించే విధానము, ఇతరుల యొక్క భారాన్ని నీ భారంగా ఎంచుకొని ఆ భారం కొరకు నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉండి వారి భారాన్ని కొంత చిక్కుల్లోకి, నీ ముందు నువ్వైతే కొత్త బట్టలు వేలాది రూపాయలు పెట్టి కొనుక్కున్నావు, అది మంచిదే, నీకున్న స్థితిగతిని బట్టి నువ్వు కొనుక్కున్నావు, అది నేను తప్పు అని నేను అనట్లేదు. కానీ నేను అంటున్న మాట ఏంటో తెలుసా? నీ ఎదుటిగా ఎంతమంది అన్నం తినకోకుండా ఉన్నారో, నీ ఎదుట ఎంతమంది ఇదిగో సరైన జీవితం లేకుండా ఉన్నారో, భర్తను పోగొట్టుకున్నటువంటి భార్యని పరామర్శించడమే కదా నిజమైన క్రిస్మస్. లేకపోతే భార్య చనిపోయి బాధల్లో ఉన్నటువంటి నీ తోటి సహోదరిని నువ్వు పరామర్శించే కదా నిజమైన క్రిస్మస్. లేకపోతే నీకు తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డలు నీ చుట్టూ ఉన్నారు కదా, వాళ్ళని ఆదరించడమే కదా నిజమైన క్రిస్మస్. అయితే నువ్వేం చేస్తా? క్రిస్మస్ పండుగ సంఘంలో కనపరచడం కొరకు ఎన్ని వేలాది రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కుంటావో, ఎన్ని వేలాది రూపాయలు ఇదిగో మనుషులు చూచినట్లుగా, ఇదిగో నేను 70,000 రూపాయలు ఇచ్చాను, నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను, 2 లక్షలు ఇచ్చాను. ఇది దేవుడు మనుషుల యొక్క ప్రాముఖ్యత కోరుకొని నువ్వు సంఘంలో ఇవ్వవద్దని అన్ను. కానీ పేరు ప్రఖ్యాతుల గురించి పని చేయదు, దేవుని యొక్క పరిచర్య చేయవద్దు. మనుషులు ఎదురుగా చేసేటువంటి అది మనుషుడికే చెల్లుతుంది. కానీ నువ్వు ఇగో నీ కుడి చేతితో ఇస్తే నీ ఎడమ చేతికి కూడా తెలియొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నువ్వు నీ ఎడమ చేతికి తెలియకోకుండా నీ కుడి చేతితో ఇతరుల యొక్క భారాన్ని నువ్వు భారంగా ఎంచుకో. ఇతరుల పట్ల నువ్వు బరువును భరించగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి వారి బరువు ఎలా మొయ్యాలో వారికి అర్థమవుతుంది. వారికి అర్థమయ్యే విధంగా నువ్వు వారి జీవితంలో పాలు పంచుకో. దాన్ని తగినటువంటి జీతము దేవుడు తప్పక ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఇంకా తర్వాత కొద్ది ముందుకెళ్ళినట్లయితే ఇంకా కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఐదో విషయం చూసినట్లయితే గలతీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలోకి మనం మరలా వెళ్దాం. ఇంకా కొద్ది సమయం తక్కువ ఉన్నది కాబట్టి ముందుకు వెళ్తున్నాం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 9 వరకు ఉన్నటువంటి మాటలను చూద్దాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో
భాగ్యం ఇవ్వాలి. 3 విషయాలు ఇందులో కనిపిస్తున్నాయి. మొదటిగా చూసాం, మంచి పదార్థములు భాగం ఇవ్వవలెను. ఈ మాట చాలా మందికి బాధ కలిగిస్తుంది. నీకు దేవుడు ఇచ్చినది నువ్వు అనుభవించి మిగిలిన దేవుడికి ఇవ్వమని ఆయన కోరుకోవట్లేదండి. దేవుడు విక్రించబడ్డు. దేవుడు ఎలాంటి వాడో తెలుసండి, ఆయనకి ప్రథమమైన స్థానాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. నువ్వు తినేసిన దాన్ని తీసుకెళ్ళి ఇతరులకు ఇవ్వటం కాదు, నువ్వు తినకముందే ఇతరులకు ఇచ్చితే అది ప్రధానమైనటువంటి గొప్ప దేవుని యొక్క మంచి భారాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. అందుకని మంచి పదార్థంలో నువ్వు ఇతరులకు భాగం ఇవ్వు. అదేవిధంగా క్రీస్తు కొరకు కూడా నీ సమయాన్ని, నీ దినచర్యలన్నీ చేసుకొని చివరికి వచ్చి, దేవా ఇదిగో నా సమయం నీకు ఇస్తున్నాను, అది కాదు దేవుడు కోరు. నీవు లేచిన తర్వాత ప్రథమ స్థానం అనేది దేవుడికి ఇచ్చేటువంటి గొప్ప నూతన అధ్యాయంలోకి, నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశించాలనుకున్నాడు. అటువంటి గొప్ప భారము నీ జీవితంలో కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. రెండోదిగా చూసినట్లయితే, మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. నువ్వు అనుకుంటుంటున్నావు దేవుడు చూడట్లేదులే, నేను ఏదేదో చేసేస్తున్నాను, ఈ చేయటం వల్ల నన్ను ఎవరు గమనిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, మోసపోకుడి. దేవుడిని మోసం చేసి నిన్ను నువ్వుగా మోసం చేసుకుంటే దేవుడిని మోసం చేయాలనుకుంటున్నావేమో. ఈ దేవా, నా జీవితం అంతా కూడా మోసపూరితమైందయ్యా. ఈ మోసపూరితమైన జీవితాన్ని తీసివేసి ప్రభా, మిమ్మల్ని మోసం చేసే వాడిగా, మిమ్మల్ని మోసం చేసే వాణిగా నేను ఉండకోకుండా ప్రభా, అయ్యా మిమ్మల్ని విక్రిస్తున్నాం తండ్రి. విక్రించేవాడిగా కాకుండా దీనత్వం కలిగి మంచి పదార్థములు మీకు ఇచ్చేవాడుగా, అనగా నా సమయము, నా జీవితము, నా శక్తిని, నా సామర్థ్యతను సమస్తాన్ని మీకు ఇచ్చేవాడుగా నన్ను మరల్చు అని చెప్పి మన దేవుని వెళ్తున్నాం. మూడవదిగా, నువ్వు ఏమి విత్తుతావో అదే ఉంది. చూడండి 8వ వచనంలో, ఏమి విత్తుతావో అదే నువ్వు కోస్తావు. మంచి విత్తనాన్ని విత్తినట్లయితే మంచి ఫలాన్ని నువ్వు కోస్తావు. అదే గనక నువ్వు వచ్చి మోసం అనే విత్తనాన్ని విత్తే మోసాన్ని నువ్వు కోస్తావు. నువ్వు ఈర్ష్యని విత్తనాన్ని విత్తినట్లయితే ఈర్ష్య విత్తనాన్ని నువ్వు కోస్తావు. లేకపోతే నువ్వు చెడు అనే విత్తనాన్ని విత్తినట్లయితే నువ్వు చెడు అనే విత్తనాన్ని నువ్వు కోస్తావు. అందుకనే అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది కదా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను అని అంటున్నాడు. భ్రమ చేస్తున్నావా? నో 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 నో, దేవుణ్ణి మోసం చేయదు. నేను విత్తుతున్నావో ఓ అవివేకులైన గలతీయులు, అంటే నిజమైన క్రైస్తవత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఓ క్రైస్తవుడా, నువ్వు అవివేకంగా ఉన్నావేమో, దేవుడు విక్రింపబడ్డు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ విక్రింపబడేటువంటి క్రియలు అన్నీ కూడా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే ఆ శరీర కార్యంలే. మోసం ఉంటుంది, దగ ఉంటుంది. మీకు కావాలంటే అక్కడ రాయబడి ఉంటుంది, చూడండి 19వ వచనంలో రాయబడి ఉంటుంది. శరీర కార్యములు ఏమిటనంటే జారత్వము, అక్కడ అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మిత్రతములు, అమాయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ 15 మన జీవితం నుండి దేవుడు తీసివేయాలి. ఈ నూతన సంవత్సరంలో ఏ 15 శరీర కార్యం జీవితంలో పనిచేస్తున్నాయో, ఇగో దేవుణ్ణి మోసం చేసే వ్యక్తిగా వద్దు. మంచి పదార్థములను అందించే ఒక గొప్ప విశ్వాసగా నీ జీవితం నిలబడాలని దేవుడు ఈ నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాడు. అందు మాత్రమే కాదు, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట అక్కడ రాయబడి 9వ అధ్యాయము 6-7 వచనాల్లో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుంది చూడండి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. అంటే నువ్వు నువ్వు కొంచెముగా ఇచ్చి, ఇదిగో నేను ఇంత చేసేసాను, నీ పేరు ప్రఖ్యాతలు నీకొద్దు. నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా, నువ్వు సనుక్కుంటే 9వ వచనంలో కూడా అక్కడ రాబడుతుంది. నువ్వు సనుక్కుంటే ఇస్తున్నావా, అది దేవుడికి 7వ వచనంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, నువ్వు సనుక్కుంటే ఇస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నువ్వు సంతోషంతో ఇవ్వు, సంతోషంతో పంట కోస్తావు. నువ్వు దుఃఖపడుతూ ఇస్తే ఆ దుఃఖము నీకు ఏమాత్రం కూడా ఫలాన్ని ఇవ్వదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము సంతోషంగా దేవునికి మంచి పదార్థాలు ఇచ్చేవారుగా ఉందాము. దేవుణ్ణి అవమానపరిచేవారుగా, దేవుణ్ణి వెక్కిరించేవారుగా ఉండవద్దు. నిన్ను నువ్వుగా మోసం చేసుకుంటూ దేవుణ్ణి మోసపరిచే వ్యక్తిగా నీ జీవితం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొకటి విషయం చూసినట్లయితే 6వ విషయంలోకి మనం వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, సమయము దొరికిన కొలది అందరి ఎడల, చూడండి చాలా అద్భుతమైన మాట. గలతీయులకు రాసిన పత్రిక 6:10లో, నీ కాబట్టి సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడము. ఇట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ అండి.
మన అందరి ఎలా ఉండాలి తెలుసండి? విశ్వాసాన్ని కనపరుస్తూ మేలు చేసేవారుగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో కీడు చేయటం అది నీ పని కాదు, నువ్వు తీర్పు తీర్చడం నీ పని కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందరి తీర్పు అనేది ఆయనకు విడిచిపెడదాం. మనం ఏం చేద్దాం తెలుసా? అందరి పట్ల మేలు చేసేవారుగా ఉందాం. ఈ మేలు వలన మన జీవితంలో కార్యములు దేవుడు చేస్తాడు. సమయం దొరికిన కొలది అందరి సమయం దొరికిన కొలది అందరి అని అంటూ కీర్తనకారుడు ఒక మాట, అద్భుతమైన మాట రాస్తాడు. చూద్దాం 35 సంకీర్తనలోకి మనం వెళ్దాం. 35 సంకీర్తన, అక్కడ ఆ మాట గమనించినట్లయితే ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. 12వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చూద్దాం రండి. 35:12 ఏమని ఇక్కడ రాయబడి ఉన్నదంటే, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. మేలు నీకు చేసేవారు నువ్వు మేలు చేస్తున్నావు, నువ్వు అంటుండవచ్చు, ఇదిగో నేను ఎంతో మేలు చేసి ఉన్నాను, అయితే వాడు నాకు ఇచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? కీడే ఇచ్చి ఉన్నాడు. బట్ దేవుని యొక్క వాక్యం ఏమని అంటుందంటే, వాడు కీడు చేసినప్పటికీ నువ్వు మేలు చేయి. ఒకవేళ నిన్ను చెరనీపోయేటప్పటికీ అతని గురించి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పక తన కార్యం తను నడిపించుకుంటాడు. మేలు చేయటం అనేది మనం నేర్చుకుందాం. మేలు కొరకు మన జీవితాన్ని స్థిరపరచుకుందాం. మేలు యందు మన జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుడు తన అద్భుత కార్యములు చేస్తాడు. తర్వాత విషయం చూసిన లూకా సువార్తలో నిన్ను ప్రేమించడం వారిని నువ్వు ప్రేమించడం కాదు. లూకా సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక మాట అక్కడ రాయబడుతుంది. లూకా సువార్త 6వ అధ్యాయంలోకి మనం ఒక్క నిమిషం వెళ్దాం. 6వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 32వ వచనం నుండి 35 వరకు మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. చూడండి, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించడం వలన ఏమి మెప్పు? మిమ్మల్ని పాపులను తమ్మును ప్రేమించు అంటే దేవుని ఎరగని వారిని కూడా ఎవరైతే వారిని ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? నీ పట్ల ఎవడైతే కీడు చేస్తున్నాడో వాడిని ప్రేమించడం నేర్చుకో. దట్ ఈస్ ద వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ ది క్రిస్టియానిటీ. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం క్రైస్తవులకి ఏంటో తెలుసా? నీ పట్ల కీడు చేసేవాడిని నువ్వు ప్రేమించు. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసండి? అక్కడే రాయబడి ఉంటుంది. చూడండి, వాడి తల మీద ఉన్నట్లయితే అక్కడ రాయబడింది, వాడి తలల మీద నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు నిప్పులు పోసినటువంటి వాడిగా నువ్వు ఉంటావు. ఈ యొక్క మాటను నేను చూపించి ముందుకెళ్తాను. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే వాడి తల మీద నువ్వు నిప్పులు పోసినటువంటి వాడిగా ఉంటావు అని చెప్పేసి అక్కడ మాట రాయబడి ఉంటుంది. నా ప్రియ సహోదరుడా, నువ్వు వాడి మీద తలల మీద నిప్పులు పోయమని నేను అనట్లేదు, కానీ నీ చేతనైనటువంటి మేలును చేసేవాడిగా ఈ నూతన సంవత్సరంలో ఒక వాగ్దానం తీసుకో. దేవా, నా జీవితంలో అందరూ నాకు శత్రువులు అయిపోయారు, పర్వాలేదు ప్రభా, వారి గురించి నేను ప్రార్థన చేస్తాను, కానీ నాకు కావాల్సింది ఏమిటో తెలుసా? నేను తప్పిపోకుండానట్లు వారి ప్రేమ పట్ల నేను నా ప్రేమను కనపరిచినట్లుగా. వారు నన్ను శత్రువుగా ఎంచుతూ ఉండవచ్చు, కానీ నేను వారిని మిత్రుడిగా, నా ప్రేమికుడిగానే నేను ఎంచుతున్నాను. ఇతరులను ప్రేమించే మనసు నాకు ఇచ్చినావు కదా, కాబట్టి నా ప్రేమను నేను ఎక్కడ కూడా అక్కడ మరకైనను మచ్చైనను డాగైనను కనబడుకోకుండా సంపూర్ణమైన ప్రేమ, మీరు నా పట్ల ఎటువంటి ప్రేమను చూపించినారో అదే ప్రేమను నేను చూపించినట్లుగా నాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు తప్పక తన కార్యం చేస్తాడు. ఆఖరిగా చూచినట్లయితే గలతీయులు రాసిన పత్రికలో మనం వెళ్దాం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12, 14 వచనాలు చూసినట్లయితే, నా స్వహస్తంతో మీకెంత అక్షరంతో రాయించినాను చూడండి, శరీరమందు చక్కగా అగుపడు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేయించున్నాను. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు, తాము మీ శరీరం అతిశయించి నిమిత్తం మీరు సున్నతి పొందాలని అంటూ 14వ వచనంలో ఉంటుంది. చూడండి, అయితే మన ప్రభువు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట అవి నాకు దూరమగునుగాక అని అంటాడు. అంటే ఈ దేవునికి మించింది ఏది కూడా గొప్ప బాధ్యతగా నువ్వు ఎంచుకోవద్దు. ఈ యొక్క మాటల యొక్క అర్థం, నువ్వు దేవునికి మించింది ఏదైనా గొప్పగా ఎంచుకుంటున్నావా? అది ఒకవేళ నీ భర్త అవ్వచ్చు, లేకపోతే నీ భార్య నీకు అయి ఉండవచ్చు, నీ పిల్లలే అయి ఉండవచ్చు, లేకపోతే నీ వారే నీకున్నటువంటి ఆశ నీకు అది ఒక పెద్ద ఇదిగా అనుకుంటున్నావు, గోడగా అనుకుంటున్నావా? ఆ గోడలు ఎప్పటికైనా సరే ఆ యొక్క ప్రాకారాలు కూలిపోయినట్లుగా, ఆ సొదొమ గొమొర్రా ప్రాకారాలు ఎలా కూలిపోయినాయి, ఏదో కూలిపోతాయి. గొప్ప ధనవంతమైనటువంటి రాజులే చివరిలో వారు ఎలా అయిపోయారు దేశం గడ్డి కట్టేటువంటి పరిస్థితులు
కంటే గొప్పవారం కాదు, కానీ దేవుని యందు మనం అతిశయపడే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితము ఆత్మానుసారంగా ప్రారంభించబడినటువంటి ఈ జీవితము అంతము కూడా ఆత్మానుసారంగా అవ్వాలి తప్ప అది శరీర రీతిగా మార్చబడకూడదు. అందుకని అంటాడు కదా, ప్రకటన గ్రంథం 4:5 అక్కడ ఎఫెసీ సంఘాన్ని చూస్తూ ఒక గొప్ప మాట అక్కడ రాయబడి ఉన్నది. 2:4-5 మనం గమనించినట్లయితే అక్కడ ఉంటుంది చూడండి. అయినను మీకు మొదట మీకున్న ప్రేమను వదిలితివి, నేను నీ మీద ఒక తప్పు మోపవ. ఈ యొక్క 24వ సంవత్సరంలో ఈ పరిశుద్ధ దినంలో దేవుడు ఏలి ఎత్తి, ఇదిగో నీలో ఒక తప్పు నాకు కనిపిస్తుంది అనే విధంగా మన జీవితాలు ఉండకూడదు. మన జీవితాలను మనం సరి చేసుకుందాం, దేవుని అందు అతిశయపడదాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుని ఆ విధంగా జీవించి ఒక గొప్ప నిశ్చయంతో మనం నూతన సంవత్సరం ప్రవేశించినప్పుడు దేవుడు తన అద్భుతమైన కార్యములను మన జీవితంలో మనం చూడగలుగుతాం. ఒక అసమానమైనటువంటి ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోకి. అందుకని భక్తులు రాస్తారు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని అన్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన తప్పక ఎక్కించే దేవుడు. కాకపోతే ఆలస్యము, మన పాపములను ఒప్పుకునే రీతిలో ఆలస్యం జరుగుతాయి. మన శ్రమలు అది దేవుని సన్మానాలుగా మార్చేది. కాబట్టి మనుషులుగా మనం నిరుత్సాహపడిపోతుంటాం, మనుషులుగా మనం కొంత బాధకు లోనవుతుంటాం. మనుషులుగా నేను ఇంత ప్రార్థన చేస్తాను, ఇంత వాక్యం చెప్తున్నాను, ఇంతగా దేవుని యందు విశ్వాసం కలిగిన వారిగా ఉన్నాం, నా దేవుడు ఎందుకు నా ముందే అన్నిలు పెట్రోల్ లీగిపోయి వారు ఎంతో గొప్ప సంతోషంతో అనుభవిస్తున్నారు. ఈ తాత్కాలికమైన సంతోషం గురించి దేవుడు అడగట్లేదు, కానీ దేవుని యందు అతిశయపడి ఆ నిత్య రాజ్యంలో స్వాతంత్రత పొందుకోవటం కొరకు దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు అటువంటి మహా గొప్ప కృపా బాధ్యత ఈ 2025 సంవత్సరం ప్రవేశింపబడక ముందే మనల్ని మనం సరి చేసుకొని ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా ఉన్నప్పుడు దేవుడు తన కృపా బాధ్యతను అనుగ్రహిస్తారు. అటువంటి కృపా బాధ్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మోకరించుదాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క గొప్ప కృపా భాగ్యతను బట్టి ఈ 2024 సంవత్సరం 364 దినములు క్షేమకరంగా మమ్మల్ని కాచి కాపాడారు, భద్రపరిచారు ప్రభా. ఈ యొక్క ఆఖరి దినంలో ఉన్నాం తండ్రి. మీ పాద సన్నిధిలో మేము సరి చేసుకోవటానికి మీరు ఇచ్చిన మహా గొప్ప కృపా భాగ్యత బట్టి మీ కృతజ్ఞతలు అర్పిస్తాం. మేము ఎక్కడ తప్పిపోయేమున్నామో మాకు మరొకసారి హెచ్చరించున్నారు. మీ హెచ్చరికలను బహు జాగ్రత్తగా మా జీవితాన్ని అన్వయించుకొని మేము సరి చేసుకొని మీ కొరకు నమ్మకంగా జీవించే కృపా భాగ్యత దయచేయం. మీ బిడ్డలు ఎంతో నాయన భారం ఉన్నప్పటికీ, ఎంత బిజీ షెడ్యూల్స్లో ఉన్నప్పటికీ వాక్యాన్ని విన్నారు. వారి జీవితాన్ని ఫలప్రదంగా మీరు మార్చండి. వారి జీవితాన్ని నూతన సంవత్సరం నూతన ఒరవడితో మీలో నాయన అంటు కట్టబడి వేరు చిగురించేవారుగా నాయన వారి జీవితాన్ని ఫలింపచేయమని అడుగుచున్నాం. వేదనలో కృంగిపోతున్న వారిని, బాధల్లో కృంగిపోతున్న వారిని, నిట్టూర్పు నిస్పృహలో ఉన్న వారిని ఒకసారి దర్శించండి. ఈ నూతన సంవత్సరం ప్రవేశించబడకముందే మీ మహిమ కలిగిన కార్యం వారి జీవితంలో మీరు జరిగించండి. అల్పుడను అయోగ్యుడిని ప్రభా, ఎందుకు పనికిరాని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపా బాధ్యతనిచ్చి నాతో మీరు మాట్లాడారు. నేను కూడా సరి చేసుకోవడానికి అడుగుతున్నాను తండ్రి. నాకు ఒక మంచి బాధ్యతనిచ్చావు, మంచి కృపను చూపించావు ప్రభా. నన్ను నేను సరి చేసుకొని నూతన సంవత్సరంలోకి ఈ పాత రోత జీవితంతో, ఈ పాత మాసిన బట్టలతో కాకుండా ప్రభా నూతన వస్త్రంతో నాయన దేదీప్యమైన మీ యొక్క శక్తిని అనుభవిస్తూ నాయన నూతన సంవత్సరం సంతోషంగా నేను ముందుకు కొనసాగేటువంటి కృపా బాధ్యత దయచేయమని మీ పరిచయం నాయన అల్పరగని పోరాట యోధురాలే ఈ నూతన సంవత్సరంలో మీ కొరకు వాడబడే కృపా బాధ్యత దయచేయండి. ఆరోగ్యాలతో నింపండి, శక్తితో నింపండి అయా. మా యొక్క నాయన సేవ జీవితాన్ని ఫలప్రదంగా మీరు మార్చమని మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి పేరుతో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నాయన ఈ యొక్క 2024 సంవత్సరం అంతా కూడా మీరు రెక్కల చాటును భద్రపరిచి నూతన సంవత్సరం క్షేమకరంగా, ఆనందదాయకంగా, ఆరోగ్యపరంగా మమ్మల్ని ప్రవేశింపచేయమని అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి 2024 సంవత్సరము ఏప్రిల్ మాసం మొదలుకొని నవంబర్ మాసం వరకు కొంత పరిచర్యలు నేను వెనకడుగు వేశాను. కొన్ని కుటుంబ పరిస్థితుల్లో జరిగిన పరిస్థితులను బట్టి. కానీ అయినా నా దేవుడు విడిచిపెట్టుకోకుండా నవంబర్ మాసము 10వ తారీఖు నుండి మరలా సేవ జీవితం ప్రారంభించడం దేవుడు కృప చూపించున్నాడు.
రానున్న సంవత్సరం ఇంకా అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన నూతన ఉత్తేజంతో దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకింపబడి దేవుని పరిచయంలో వాడబడలాగున మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ యొక్క ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కల్పాల సంజయ్. మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా రేస్ ఆఫ్ హోప్ మినిస్ట్రీస్ ద్వారా, రే ఆఫ్ హోప్ సర్వీస్ సొసైటీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకొని దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.